గుడివాడ మాజీ ఎమ్మెల్యే అలాగే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన వాస్తవానికి మొన్న ఆయనకి కొంచెం గ్యాస్ నొప్పి వచ్చింది అన్నారు. తర్వాత లేదు, అది గుండె నొప్పి అని నిర్ధారించారు. అయితే ఇప్పుడు ఆయనకి కాస్తంత సీరియస్గా ఉంది అట. హుటాహుటిన ఆయన్ని ముంబై ఆసుపత్రికి కూడా తరలించారట. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని గుండెపోటుకు సంబంధించి శస్త్రచికిత్స చేయించడానికి ముంబై తీసుకెళ్లారట. హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయిన ఆయన నానిని బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబై తీసుకెళ్లారు. గ్యాస్ట్రిక్ సమస్యతో వారం కిందట నాని ఏఏజీ ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు చేయగా గుండె సంబంధిత సమస్యలతో పాటు రక్తనాళాల్లో 3 చోట్ల పూడికలు ఉన్నట్లు కూడా వైద్యులు గుర్తించారు. స్టంట్లు వేయడం లేదా బైపాస్ సర్జరీ చేయడం మంచిదని సూచించారు. దాంతో నానితో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తం 8 మంది ముంబై వెళ్ళారంట. ఆయన తీసుకొని ముంబై ఆసుపత్రిలో ఇప్పుడు ఆయనకు మరి ఆపరేషన్ చేస్తారా ఏంటనేది, మొత్తానికి నాని ఆరోగ్య పరిస్థితి కాస్తంత విషమంగా ఉన్నట్లుగానే ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం.